నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. శనివారం టీఎన్జీఓ జిల్లా సంయుక్త కార్యదర్శి ఎర్రల సునీత కుమారుడు ఆర్నాల్డ్ జన్మదిన వేడుకలను మంచిర్యాల సమీపంలోని సాయి అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి భూముల రామ్మోహన్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావులు పాల్గొని జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆర్నాల్డ్ ని అభినందించి జీవితంలో గొప్ప స్థాయిలో స్థిరపడాలని దీవించారు. ఈ సందర్భంగా అనాథాశ్రమ నిర్వాహకులకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్నాల్డ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నా జన్మదిన వేడుకలను అనాథ ఆశ్రమంలో జరుపుకోవటం, వారికి నా వంతు సహాయం చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సునీత కుమారుడు ఆర్నాల్డ్ ను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఆర్ముల సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజీ రాణి, మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోషిన్ కుమార్, సరిత తదితరులు పాల్గొన్నారు. సాయి వృద్ధాశ్రమంలో ఆర్నాల్డ్ గారి 17వ పుట్టినరోజు ఇక్కడ జరుపుతున్నామని చెప్పి మా యొక్క సంయుక్త కార్యదర్శి అయిన సునీత మేడం గారు చెప్పగానే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతూ మా అసోసియేషన్ సభ్యులందరినీ కూడా తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఇక మనకు ఇప్పుడున్న యువత ప్రకారం బర్త్డేలు అంటే వేరేలాగా పార్టీలు ఉంటాయి. అది కాకుండా రాబోయే తరం కోసం కూడా స్ఫూర్తిగా ఉండడం కోసం ఆ అబ్బాయి, నాకు తెలిసి కూడా నేను ఒక 4-5 బర్త్డేలకు అటెండ్ అయినా, ఇక్కడ వృద్ధాశ్రమం కానీ లేదంటే ఇంకా వేరే పిల్లల దగ్గర చేసుకొని ఏదో కొంత తన వంతు డొనేషన్ వాళ్ళకి ఇవ్వడం ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. నువ్వు మంచిగా నిండు నూరేళ్ళు ఉండాలి, ఇట్లే బర్త్డేలు జరుపుతూ యువతకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటున్నాం. తర్వాత ఈరోజు కూడా ఇక్కడ బియ్యము, పప్పు, ఉప్పు, దీనికి సంబంధించిన వంటకు సంబంధించిన సామాగ్రి మొత్తం కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుంది. కాబట్టి వారికి మరొకసారి వృద్ధుల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, మా యొక్క అసోసియేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరూ కూడా ఇలా స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి ఆశ్రమంలో కానీ లేదంటే అంధ ఆశ్రమంలో కానీ లేదంటే ఉచిత మన పేద పిల్లలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరూ కూడా ముందు దీంట్లో ముందుకొచ్చి చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నా. గత మాసంలో నా కూతురు మ్యారేజ్ అయితే నా బిడ్డ అల్లుడు కూడా వచ్చి ఇదే ఆశ్రమంలో ఒక 1 మంత్కు సంబంధించి సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా యువత దీంట్లో ముందుకొచ్చేసి ఇలా చేయాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి ఈరోజు శ్రీ సాయి వృద్ధాశ్రమంలో మరి నా కుమారుని బర్త్డే 17వ బర్త్డే జరుపుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. మరి ఈ బర్త్డేలు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఎందుకు జరుపుతున్నామంటే, రాబోయే యువతకు ఆదర్శంగా నిలవాలని, బర్త్డేలు పార్టీలని మరి యువత చెడిపోకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వృద్ధులకు సహాయకరంగా ఉంటుంది, మరి ముందు జనరేషన్కు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవనీయులు మా జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు శ్రీహరి గారు మరియు అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాబురావు సార్ గారు మరియు అలాగే మా సెంట్రల్ యూనియన్ సార్ అయిన మల్లయ్య సార్ గారు మరియు మా ట్రెజరర్ అయిన సతీష్ సార్ గారికి మరియు మా ఉపాధ్యక్షులైన శ్రీమతి కేజీరాణి గారికి మరియు అధ్యక్షులైన వాటి మా మోసిన్ సార్కి, మరి అలాగే నా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా కుమారునికి నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కన్నతల్లిగా నేను ఆశీర్వదిస్తూ